This is the day-wise activity too only. I think we have to introducing himself in English to improving your communication skills. This helps in reducing the hesitation of to speak in English and encourage the participation. The basic communication skills components daily to have to practice with 15 minutes at least of the time to speak the oral language of the English. Basically, discuss the four key components of the communication. Is the first one is the speaking expressing through to clearly what have to express yourself. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాన్ని క్లియర్గా మీరు ఎక్స్ప్రెస్ చేయగలగాలి. సెకండ్ ఈజ్ లిజనింగ్, పేయింగ్ అటెన్షన్ టు ద వాట్ అదర్స్ ఆర్ సేయింగ్. సో మనం ఎదటి వాళ్ళు చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నారు అనే దాన్ని కంపల్సరీగా మనం గమనించాలి. ద థర్డ్ వన్ ఈజ్ ద రీడింగ్. రీడింగ్ ఈజ్ ద అండర్స్టాండింగ్ రిటర్న్స్ ద టెక్స్ట్. ఫస్ట్ మనం ఏం రాయాలనుకుంటున్నాం అన్నది తెలియాలండి. వాట్ ఈజ్ వాట్, ఏం రాయాలనుకుంటున్నాం. ద ఫస్ట్ వన్ ఈజ్ ద స్పీకింగ్, ద సెకండ్ వన్ ఈజ్ ద లిజనింగ్, ద థర్డ్ వన్ ఈజ్ ద రీడింగ్. అండర్స్టాండింగ్, written the text. The fourth important component is writing. Communicating through written words. మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని టెక్స్ట్ రూపంలో చూపిస్తున్నాం అన్నమాట. రీడింగ్కి వచ్చేటప్పటికి మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో దాని మీద మనకి ఒక అవగాహన అనేది ఉండాలి. అలాగే రిటర్న్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఏదైతే మనం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ద మేజర్ మోర్ ఇంపార్టెంట్ 4 key points. The first one is speaking, the second one is listening, the third one is reading, the fourth one is writing. Vocabulary building. Teach students some basic English words and phrases that they can use everyday communication. Use flashcards or the pictures for to make interactive. So how to preparing with some of the sentences, it was useful yourself. The day 2 of the English grammar wise. Let's see, the first one is, what is your favorite subject? The classroom maintenance, compulsorily the teacher will be asked, what is your favorite subject? నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ని మనం తెలుగులో విషయము అంటాం కాబట్టి నీకు ఇష్టమైన విషయం ఏంటి, నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? ద ఫస్ట్ సెంటెన్స్. We will goes to next sentence. I have finished my homework. I have finished my homework. నేను ఈరోజు నా హోంవర్క్ని పూర్తి చేశాను. I have finished my homework. నేను నా హోంవర్క్ పూర్తి చేశాను. సెకండ్ సెంటెన్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ సెంటెన్స్. దయచేసి ఈ విషయం మళ్ళీ వివరించగలరా? ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఆస్కింగ్ ద క్లాస్ టీచర్ ద డౌట్, ఇన్ కేస్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ అగైన్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ అగైన్. దయచేసి ఈ విషయం మళ్ళీ వివరించగలరా? దీనికి మనకి ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ వచ్చి కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ అగైన్, మళ్ళీ ఒకసారి మాకు ఈ టాపిక్ మళ్ళీ చెప్తారా? సో లెట్స్ సీ ద నెక్స్ట్ కంటెంట్. ఐ డోంట్ అండర్స్టాండ్ ద లెసన్. ఐ డోంట్ అండర్స్టాండ్ ద లెసన్. ఈ పాఠాన్ని అర్థం చేసుకోలేదు, నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఇన్ కేస్ మనం ఇఫ్ యూ రేజ్ ద క్వశ్చన్ ఆన్ ద క్లాస్ రూమ్, ప్లీజ్ మ్యామ్ ఐ డోంట్ అండర్స్టాండ్ ద లెసన్ మ్యామ్, నాకు అర్థం కాలేదండి, మళ్ళీ ఒకసారి చెప్తారా, దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తారా అని కూడా అడగవచ్చు. ఐ డోంట్ అండర్స్టాండ్ ద లెసన్. నెక్స్ట్ సెంటెన్స్ చూసుకుంటే, వాట్ డిడ్ ద టీచర్ సే? వాట్ డిడ్ ద టీచర్ సే? ఉపాధ్యాయుడు ఏమి చెప్పారు? ఇంటికి వెళ్ళిన వెంటనే డైలీ రెగ్యులర్గా పేరెంట్స్ మన అడిగే క్వశ్చన్ ఏంటంటే, వాట్ డిడ్ ద టీచర్ సే? ఏం చెప్పారు ఈరోజు స్కూల్లో? వాట్ డిడ్ ద టీచర్ సే ఇన్ ద డే? ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు, ఈరోజు క్లాస్లో ఏం జరిగింది? సో ఇలా అడుగుతారు అన్నమాట. అప్పుడు మనం ఏంటంటే వాట్ డిడ్ ద టీచర్ సే. దిస్ ఈజ్ ద డైలీ యూసేజ్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఫర్ ద క్లాస్ రూమ్ యాక్టివిటీస్ అండి. సో
కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ టు యూజింగ్ యువర్ సెల్ఫ్ ద సింపుల్ మేనర్ ఆఫ్ ద సెంటెన్స్ టు ఇంప్రూవ్ ద ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టు ఎంకరేజ్ అవర్ స్టూడెంట్స్ టు దైర్ ఓన్ సింపుల్ సెంటెన్సెస్ విత్ ద వాకాబులరీ దే హ్యావ్ టు లెర్న్. సో మీరు ఈజీగా నేర్చుకోవాలన్న ఉద్దేశంతో సో ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు ప్రిపేర్ చేసి క్లాస్ రూమ్ యాక్టివిటీస్గా మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఐ నీడ్ హెల్ప్ విత్ మై స్టడీస్. ఐ నీడ్ హెల్ప్ విత్ మై స్టడీస్ అంటే అర్థం ఏంటంటే, ఐ నీడ్ హెల్ప్ విత్ మై స్టడీస్, నాకు ఈ అధ్యయనాల్లో సహాయం అవసరం. ఐ నీడ్ హెల్ప్ విత్ మై స్టడీస్, నాకు హెల్ప్ అనేది అవసరం, స్టడీస్లో హెల్ప్ అనేది అవసరం. సో దట్స్ వై వీఆర్ అరేంజింగ్ విత్ ద గ్రూప్ డిస్కషన్స్ ఆన్ ద క్లాస్ రూమ్. ద స్టూడెంట్స్ ఎబిలిటీ is to prove them to discuss the topic of with your friends and to share whatever in your thoughts. సో మీరు మీ గ్రూప్ డిస్కషన్స్ పెట్టినప్పుడు ఇద్దరు ముగ్గురితో కూర్చుని మీరు ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈజీ టు గెయిన్ ద నాలెడ్జ్ అండి. మనకి తెలియని విషయాలు కూడా మనం మాట్లాడవచ్చు, వాటి మీద కూడా ఒక టాపిక్ అనేది రేస్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే సో మీ కమ్యూనికేషన్ లెవెల్స్ కూడా పెరగడానికి అవకాశం అనేది ఉంది. ఐ నీడ్ హెల్ప్ విత్ మై స్టడీస్, నాకు ఈ అధ్యయనాల్లో సహాయం అవసరం. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ సెంటెన్స్. డూ యూ వాంట్ టు స్టడీ టుగెదర్? డూ యూ వాంట్ టు స్టడీ టుగెదర్, మీరు మనం కలిసి చదవాలని అనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు స్టడీ టుగెదర్, మీ అంటే మీరు నేను కలిసి చదవాలని అనుకుంటున్నారా? ఇది ఒక క్వశ్చనేర్ అండి. సో ఇక్కడ మనం గ్రూప్ డిస్కషన్స్లో కంపల్సరీ సో అందరితో పాటు కూర్చొని చదువుతూ ఉండాలి. ఒక టాపిక్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం రేస్ చేస్తూ ఉండాలి. సో ఇలా కలిసి చదువుతున్నప్పుడు ఈజీగా ఒక టాపిక్ గురించి మనం అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో డూ యూ వాంట్ టు స్టడీ టుగెదర్, మనం కలిసి చదవాలని అనుకుంటున్నారా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో ఇన్ కేస్ ఆఫ్ నేను ఈ పుస్తకాన్ని తీసుకురాలేదు, నేను ఈ పుస్తకాన్ని తీసుకురాలేదు. ఐ ఫర్గెట్ టు బ్రింగ్ మై బుక్. ఐ ఫర్గెట్ టు బ్రింగ్ మై బుక్, నేను ఈరోజు ఈ పుస్తకాన్ని తీసుకురాలేదు. సో లెట్స్ సీ ద నెక్స్ట్ సెంటెన్స్. కెన్ యూ లెండ్ మీ యువర్ నోట్స్? కెన్ యూ లెండ్ మీ యువర్ నోట్స్, మీరు ఈ నోట్స్ నాకు ఇవ్వగలరా? సో ఇన్ కేస్ ఆఫ్ ఈజ్ దేర్ ఎనీ పెండింగ్, సో రిక్వెస్ట్ టు యువర్ ఫ్రెండ్స్ టు షేర్ ద నోట్స్. సో ఒకసారి మేము కూడా చెప్తూ ఉంటాం టీచర్స్గా, ఒకసారి లేదా మీ ఫ్రెండ్ అని అడిగి తీసుకుని వాళ్ళ వర్క్ కంప్లీట్ చేయండి అని. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ లెండ్ యువర్ నోట్స్, అప్పు లేదా అరువు ఇవ్వగలరా? మీరు నాకు ఈ నోట్స్ అరువు ఇవ్వగలరా, ఒకసారి ఇవ్వగలరా సో అని చెప్పేసి మనం ఉంటున్నాం. దాన్ని కెన్ యూ లెండ్ మీ యువర్ నోట్స్. నెక్స్ట్ సెంటెన్స్ గోస్ టు ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్. ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్, నేను పరీక్షలకు సిద్ధం అవుతున్నాను. ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు కెన్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్? కెన్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్, నేను ఒక ప్రశ్న అడగగలనా? కెన్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్? How many chapters do we need to study? How many chapters do we need to study? మనం ఎంతమంది అధ్యయనాలు చదవాలి? సో ఇన్ ద లెసన్స్ క్లాస్ రూమ్ వైజ్ వీ హ్యావ్ నోటెడ్ ఫర్ ద చిల్డ్రన్ ద ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇన్ అవర్ ఏరియా, ఇన్ అవర్ సరౌండింగ్స్. సో లేదా ఏంటంటే ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇన్ ఇండియా, భారతదేశంలో గొప్ప వ్యక్తుల యొక్క అధ్యయనాలు చదువుతూ ఉంటే సో వీ కెన్ గెయిన్ ద నాలెడ్జ్. మనకి ఐ ఆమ్ లెర్నింగ్ English to improve my speaking skills. I am learning English to improve my speaking skills. నా మాట్లాడే నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఎందుకు నేర్చుకుంటున్నారు ఇంగ్లీష్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మనలో మనం పెంచుకోవడం కోసం. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా మన జాబ్ ఆపర్చునిటీస్ కానీ దే వే ఆఫ్ టాకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నవ్వే డేస్. సో కంపల్సరీ మన యొక్క ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరగాలి అంటే మన మాతృభాష మీద కూడా పట్టు ఉండాలి. దాంతోపాటుగా మన స్పీకింగ్, సో రైటింగ్ స్కిల్స్ కానీ ఇలా మనం 4 మెయిన్ కాంపోనెంట్స్ చెప్పాం. సో అవి కంపల్సరీగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంప్రూవ్ చేసుకోగలగాలి. నెక్స్ట్ సెంటెన్స్ గోస్ టు వాట్ డిడ్ యూ రైట్ ఇన్ ద ఎగ్జామ్స్? వాట్ డిడ్ యూ రైట్ ఇన్ ద ఎగ్జామ్స్, మీరు పరీక్షల్లో ఏమి రాశారు? వాట్ డిడ్ యూ రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్స్లో మీరు ఏం రాశారు? సో మన ఇంట్రెస్ట్స్ గురించి అడిగితే ఐ లైక్ రీడింగ్ బుక్స్. ఐ లైక్ రీడింగ్ బుక్స్, నాకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం.
సో దీన్ని మనం ఇలా సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. ఐ విల్ ఫినిష్ మై ప్రాజెక్ట్ బై టుమారో. నేను రేపటికల్లా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తాను. ఐ విల్ ఫినిష్ మై ప్రాజెక్ట్ బై టుమారో. సో ఇదొక సెంటెన్స్ ఫార్మేషన్ అండి. నెక్స్ట్, హౌ డు యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం? హౌ డు ఐ సాల్వ్ దిస్ ప్రాబ్లం? హౌ డు ఐ సాల్వ్ దిస్ ప్రాబ్లం? నేను ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? నేను ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? ఇది మెయిన్ అండి. హౌ డు ఐ సాల్వ్ దిస్ ప్రాబ్లం? సో నెక్స్ట్ సెంటెన్స్, ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ అబౌట్ ద అసైన్మెంట్. ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ అబౌట్ ద అసైన్మెంట్. నాకు అసైన్మెంట్ గురించి ఒక ప్రశ్న ఉంది. ఐ హ్యావ్ ఏ డౌట్. నాకు ఒక డౌట్ ఉంది, అది క్లారిఫై చేయండి అని మనం టీచర్ని రిక్వెస్ట్ చేస్తున్నమాట. ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ అబౌట్ ద అసైన్మెంట్. వాట్ టైమ్ డస్ ద స్కూల్ స్టార్ట్? వాట్ టైమ్ డస్ ద స్కూల్ స్టార్ట్? పాఠశాల ఎప్పుడు ఏ సమయానికి మొదలవుతుంది? వాట్ టైమ్ డస్ స్కూల్ స్టార్ట్? పాఠశాల ఎప్పుడు ఏ సమయానికి స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది? లాస్ట్ అండ్ లీస్ట్, ఐ నీడ్ టు రివైజ్ ఫర్ ద టెక్స్ట్. ఐ నీడ్ టు రివైజ్ ఫర్ ద టెస్ట్. నాకు టెక్స్ట్ కోసం పునఃసమీక్ష అవసరం. రివైజ్ మీన్స్ పునఃసమీక్ష, ఒకసారి రివిజన్ చేసుకుంటున్నా అన్నమాట. దిస్ ఈజ్